ఎలక్షన్ ముందు వీల్ చైర్ లో వచ్చి ఓటు అడిగా మిమ్మల్ని. ఇక్కడున్న ప్రతి మహిళ ఆదరించి నాని గారికి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారు. సో ప్రతి మహిళకి నా తరఫు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అమ్మ, ఇప్పుడు మనకు అంతకుముందు ఇక్కడ వచ్చినప్పుడు డ్రగ్స్ పెద్ద సమస్య చెప్పారు కదా, ఇప్పుడు తగ్గుముఖం పట్టిందా? అంటే ఒక్కసారి మొత్తం కట్టడి చేసేటట్టు లేదు, అంతగా విస్తరించిపోయింది అది. అప్పుడు విచ్చలవిడిగా ఉండేది, రౌడీజం కావచ్చు, డ్రగ్స్ కావచ్చు అందుబాటులో ఉండేది, కానీ మనం క్వశ్చన్ చేయలేకపోయినాం, అడిగేదానికి కూడా భయపడేవాళ్ళం కదా. ఇప్పుడు మీ దృష్టిలో అది ఉందా, తగ్గినట్టు ఉందా, ఇంకా కూడా ఉందా అనేది మీరు ఇక్కడ ఈ మీటింగ్లో చెప్పకపోయినా పబ్లిక్గా ఈ మీటింగ్ అయిన తర్వాత నాతో మీరు పర్సనల్గా చెప్పాలి. ఎందుకంటే కొన్ని విషయాలు ఇట్లా చెబితే మనకు భయం, అమ్మేటోడు విని మనల్ని ఏమి చేస్తారు అట్లా. పోయినసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒకరు నాకు లెటర్ ఇచ్చారు, చెప్పడానికి భయపడి ఇక్కడ ఒక లెటర్ రూపంలో రాసి ఇచ్చారు నాకు. ఇట్లా ఇక్కడ ఇట్లంతా జరుగుతోంది, నా బిడ్డ కూడా ఇదయ్యాడు, మీరు అది వచ్చాక డ్రగ్స్ లేకుండా చెయ్యాలి అని. ఇది రాష్ట్రం అంతా పెద్ద మహమ్మారి డ్రగ్స్. ఈ చంద్రగిరి ఇంకా విచ్చలవిడి. అప్పుడున్న గత పాలకులే వాళ్ళ కుటుంబ సభ్యులు గంజాయి వ్యాపారం చేశారు. సో ఇక్కడ ఈ మీటింగ్ అయిన తర్వాత మీరు నాకు సీక్రెట్గా చెప్పండి, సో దట్ నేను తీసుకెళ్ళి నాన్నగారు చెప్పి మళ్ళీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్తాం, సరేనా? సో ఇక్కడ మన పంచాయతీకి సంబంధించి మనం వచ్చిన తర్వాత చేసిన పన్ను తల్లి, సాయినగర్లో ఒక సీసీ రోడ్ వేసాం మనము. డోర్ నెంబర్ 6/106 నుంచి 4/112 వరకు రాజు కన్వెన్షన్ హాల్ అట్ సాయినగర్ 11 లక్షలకి ఆ రోడ్ అయ్యింది. ఇంకొకటి కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎలక్ట్రిఫికేషన్, వాటర్ సప్లై, శానిటరీ ఐటమ్స్, కొత్త జిఎస్ బిల్డింగు సాయినగర్ 1, అది 2 లక్షల రూపాయలతో చేయడం జరిగింది. మిగతావి పనులు జరుగుతూ ఉండేది. సచివాలయం బిల్డింగ్ సాయినగర్ 1, కాంపౌండ్ వాల్ టు గ్రామ సచివాలయం బిల్డింగు సాయినగర్ 1, సిసి ఓపెన్ డ్రైన్ కాలవ సత్యసాయి నగర్ టు సాయినగర్ గ్రామ పంచాయతీ ఆఫీస్ వరకు 1 పనుల్లో ఉంది, అది ఇంకా స్టార్ట్ కాలేదు. కానీ అవన్నీ చాలా తక్కువ. ఇది సీసీ రోడ్లే, కాలువలు సీసీ రోడ్లు ఏమంటే ఇది 96లో వేసిన రోడ్లు కదా, 1996లో వేసిన రోడ్లు. అప్పుడు కాలువలు లేకుండా సీసీ రోడ్లు వేసేసారు. ఇప్పుడు మనం మళ్ళీ కొత్త సీసీ రోడ్లు వేయాలంటే డ్రైన్స్ పెట్టుకుంటా రోడ్లు వేయాలి. మనం అవన్నీ శాంక్షన్ పెట్టాం, 1,15,00,000కి శాంక్షన్ పెట్టాం. తర్వాత ట్యాంక్ 90,000 లీటర్ కెపాసిటీతో 60 లక్షల రూపాయల వ్యయంతో ఒక సాయినగర్లో ఓవర్ హెడ్ ట్యాంక్కి మనం ఒక ప్రపోజల్ అప్రూవల్ పెట్టాం. దాని నుంచి వాటర్ పైప్ లైన్ 1000 మీటర్లు అంటే అన్ని రోడ్లకి వెళ్ళేటట్టు అది కూడా ప్రపోజల్లో పెట్టాం. కాలువలకి కూడా పెట్టాం సత్యసాయి నగర్. ఇలా ప్రతి చోటకి మనకి ఎన్ని వీలుండే పనులు మనం పబ్లిక్ చేయాలా అన్నీ కూడా మనం ప్రపోజల్లో పెట్టాం. మనం వచ్చి ప్రభుత్వం వచ్చినాక అధికారులు మారిన తర్వాత ట్రాన్స్ఫర్లు అయ్యి ఆచరణలో పనులు జరిగింది ఈ 4-5 నెలల నుంచి. ఇంకా మనకు 4 సంవత్సరాల వ్యవధి ఉంది. కానీ 1-2 సంవత్సరాలు, ఈ రాబో సంవత్సరం డిసెంబర్ లోపలే చాలా వరకు మనకి ఈ రోడ్లు డ్రైన్లు వేసే పనులన్నీ జరుగుతాయి. నేను ప్రతి చోటకి వచ్చి చెప్పేటప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, ఎమ్మెల్యే గారు కదా, నాని గారు కదా ఎమ్మెల్యే గారు, సుధారెడ్డి గారు తిరిగేసి మీటింగ్లు పెట్టేస్తా ఉన్నారే అని. సో వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అదే నాని గారిని గెలిపించమని ఇదే సుధారెడ్డి ప్రతి ఇల్లు ప్రతి వీధి వాడ తిరిగాం. మేము 2 సంవత్సరాలు తిరిగాం, నేను కావచ్చు మా బాబు కావచ్చు. ఓటేయండి, మేము ఈ సమస్యలు తీరుస్తాం, ఓటేయండి, మా ఆయన్ని గెలిపించండి అని ప్రతి గడప ఎక్కాం, దిగాం. సో నాని గారు ఇంత టైం కూడా ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళాలి, పనులు చేసుకోవాలి, చాలా చోట్లకి వెళ్ళి శాంక్షన్ చేసుకొని రావాలి,
రోజు మనం వేసే రోడ్డుకి శంకుస్థాపనలు కంప్లీట్ అయిన తర్వాత ఓపెనింగ్స్, అతి పెద్ద నియోజకవర్గం, 6 మండలాలు తిరగాలి ఆయన అన్ని. సో నా వంతు బాధ్యతగా ఆ రోజు నేను ఎలా వచ్చి ఓటు అడిగానో ఈ రోజు ఇట్లే మీ ముందు వచ్చి సమస్యలు అడిగి దానికి పరిష్కారం చూపాల్సిన బాధ్యత నాది. సో నన్ను చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు, ఈ ఫేస్బుక్ లో లైవ్ అయినప్పుడు కూడా కామెంట్లు పెడుతూ ఉంటారు. మన ఓట్ల కోసం రాలేదు తల్లి, ఏ నమ్మకంతో మీరు మమ్మల్ని గెలిపించారు, సో మీకు అది వెనక్కి ఇవ్వాలి. సో ప్రతి వాడకి నేను వెళ్తాను. మళ్ళీ వచ్చి నేను ఓటు అడగాలంటే నాకు కొంచెం గౌరవము, ఒక అర్హత ఉండాలి కదా. ఆ రోజు ఓటు అడిగి మళ్ళీ 5 సంవత్సరాలకు ఓటు అడిగితే అది కరెక్ట్ కాదు. ఇంతకుముందు గత పాలకులు కూడా ఎవరు రాలేదు అట్లా. గెలిచినారా, ఇంటికి పోయినారా, గంజాయి అమ్మినారా, శ్మశానానికి అభ్యర్థన చేశారా, బ్రతికారా, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చామా అని నేను. మనం అలా చేయకూడదు. రాజకీయ నాయకులు కూడా ప్రజలు నమ్మి గెలిపించినప్పుడు ఎవరు కూడా అట్లా చేయకూడదు. మా వంతు బాధ్యతగా నేను ప్రజల మధ్యలోనే ఉంటాను, విస్తృతంగా తిరుగుతూ ఉంటాను. నా శక్తి కొలది సమస్యలు తీర్చడానికే ట్రై చేస్తాను. సరే తల్లి, చాలా మంది ఇంకా ప్రభుత్వ పథకాలు రాలేదన్న ఒక నిరాశ ఉంది. కానీ అంతకుముందు పథకాలు లేకపోతే పోయింది, మా బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తే చాలు, పథకాలు అవసరం లేదు, రౌడీజం లేకుండా చేస్తే చాలు, పథకాలు పోతే పోయింది, మా ఆస్తిపాస్తులు కాపాడి గంజాయి లేకుండా ఉంటే చాలు అనే స్థితికి మనం వచ్చాం. పోయిన ఎలక్షన్ ముందు ఇట్లా మీటింగ్ పిలిస్తే కూడా ఎవరు రారు, భయపడేవాళ్ళు, ఇంటి నుంచి బయటకు కూడా వచ్చేవాళ్ళు కాదు. సో ఇప్పుడు మనం స్వేచ్ఛగా రాగలుగుతున్నాం, కూర్చోగలుగుతున్నాం. కానీ ఒకటిగా ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి. మనం పెన్షన్స్ ఇచ్చిన మాట ప్రకారం 4,000 అన్నారు, 6,000 చెప్పారు, 10,000, వికలాంగ పెన్షన్ 15,000 అన్ని ఇచ్చాం. గతంలో లాగా సంవత్సరానికి 250 పెంచలేదు, చెప్పిన మాట ప్రకారం ఇచ్చాం. కక్షపూరితంగా కట్ చేసేది, వాళ్ళ ఆ పార్టీ వీళ్ళు ఈ పార్టీ అని పెన్షన్స్ కట్ చేసే పని మనం చేయలేదు. ఈ మీటింగ్కి వచ్చి ఇంటికి పోవాలంటే అప్పుడు భయపడేవాళ్ళు, ఎక్కడ ఇంటికి పోయే లోపల మన పెన్షన్ తీసేస్తారో, రేషన్ తీసేస్తారో అని. అలాంటి భయాలు ఇప్పుడు లేదు. అందరూ సమానం ప్రభుత్వం దృష్టిలో. ఏ పార్టీ అయినా ఉండొచ్చు, ఎలక్షన్ టైంలో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకోవచ్చు, అది ఎలక్షన్ టైం. ఇప్పుడు సరి సమానంగా ప్రభుత్వ పథకాలు అందాలి, అందుతున్నాయి, అందుతాయి కూడా. సో కొత్త పెన్షన్స్ ఈ మేలో కొన్ని ఇస్తారు తల్లి, అది కూడా వితంతు పెన్షన్, ఒంటరి మహిళ, ఇలాంటి పెన్షన్స్, వికలాంగ పెన్షన్ అవన్నీ అమల్లోకి వస్తాయి. ఇంకా కూడా కొత్త పెన్షన్స్ ఈ జూన్ జూలైలో కూడా స్టార్ట్ అవుతాయి. గత ప్రభుత్వం అప్పుడు సంవత్సరం రోజులు ఇవ్వలేదు వాళ్ళు, ఇప్పుడు మనం వచ్చిన తర్వాత వెరిఫికేషన్ స్టార్ట్ చేసినాం. గత 5 సంవత్సరాలు ఏం జరిగిందంటే అర్హులైన వాళ్ళకి ఇలేదు, నిజంగా వికలాంగ పెన్షన్ అవసరమైతే వాళ్ళకి ఇలా, అర్హులు లేని వాళ్ళకి వికలాంగులను రాసుకొని ఇచ్చేశారు. సో ఆ వెరిఫికేషన్ నడుస్తూ ఉంది, కొన్ని తీస్తారు. ఒకప్పుడు కాలు బాగాలేకుండొచ్చు, ఇప్పుడు బాగుంటారు వాళ్ళు నడుస్తా. సో అట్లా వెరిఫికేషన్ నడుస్తూ ఉంది. అర్హులైన వాళ్ళకి ఇవ్వాలనేది మన గవర్నమెంట్ తాపత్రయం చేస్తారని. రెండోది ఇది వాట్ ఈజ్ సిలిండర్ స్టార్ట్ అయింది, ఖచ్చితంగా సిలిండర్స్ అందుతోంది, 2వ సిలిండర్ వస్తుంది. కానీ మహిళలుగా మనం ఎక్కువ ఎదురు చూసేది మన పిల్లల చదువుల కోసం కదా. దాన్ని ఎటు ఇస్తానన్నారు మేలోనే, ఖచ్చితంగా ఈసారి మన పిల్లలు స్కూల్కి వెళ్ళేపాటికి అది వస్తుందని మన అందరి నమ్మకం. అండ్ పెద్ద ఆయన కూడా చెప్పారు. ఇంకా మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి, అది చాలా పెద్ద ఛాలెంజ్ మన ముందర. సో నేను మహిళగా ఈ తోటి మహిళలకు నేను చెప్పేది ఏమంటే 1 by 1 అన్నీ జరుగుతుంది, జరగాలనే మనము ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకుంది. సిబిఎన్ గారు వస్తేనే మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది అని. ఇప్పటికీ అమ్మ రోజు రోజు జరిగే కొట్లాటలకి పెట్టుబడిదారులు కానీ కంపెనీలు కానీ రావడానికి భయపడుతూ ఉన్నారు, వస్తే మళ్ళీ ఎక్కడ మమ్మల్ని తరిమేస్తారు అనేసి. అందుకే మనం చాలా వరకు ప్రశాంతంగా ఉండాలి అని మనము రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు వాళ్ళు ఎట్టబట్టే అట్లా అరెస్టులు చేశారు, కేసులు పెట్టారు, కొట్టించారు. మా భర్త పైన హత్యాయత్నం చేశారు. ఏదో త్రుటిలో అందరు ఆడవాళ్ళ ఆశీస్సులే ఆయన కాపాడారు. కాకపోతే మనం కూడా వారిని అరెస్టులు చేయాలా, జైలు పంపించాలా అంటే ఎంత టైం పట్టదు. జైలు పంపాల్సిన మనిషిని పెద్ద ఆయన 41 నోటీస్ ఇచ్చి పంపించేశారు. ఎవరు మన పైన హత్యాయత్నానికి ప్లాన్ చేశారో ఆ క్యాండిడేట్ ని
వద్దు బ్రతుక్కోపోని పంపించేశారు. మనము అనిశ్చిత అంటే మనశ్శాంతి లేకుండా అయిపోతుంది నియోజకవర్గంలో, రోజు గలాట్లు కొట్లాట్లు ఉంటాయి. అందుకని మనం ఎవరి జోలికి పోట్ల. కానీ శృతి మించి మళ్ళా తప్పులు చేస్తే ఖచ్చితంగా పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అంతకుముందు మనం బయట అడుగు పెట్టాలంటే ఇళ్లలోనే మనం వేసి హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు. అవన్నీ కూడా రాష్ట్రం అంతా తగ్గించేసాం. స్వేచ్ఛగా ఎక్కడ కావాలంటే అక్కడ పోయి తిరుక్కోండి అని వదిలేసినాం మనం. ఏమంటే ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా ఉంది అని మిగతా వాళ్ళు చూస్తే అక్కడికి మనం పోయి వ్యాపారాలు పెట్టొచ్చు. వ్యాపారాలు మనం పెట్టుబడి పెడితే అంటే కోట్లు తెచ్చి పెట్టినాక కొట్టాటలయ్యి ఇంకోటయ్యి అది లాగేసుకుంటే మన బిడ్డలకు ఉద్యోగాలు రావు. మనం ఎంత ప్రశాంతంగా మన రాష్ట్రం ఉంటే అంత పెట్టుబడులు వస్తాయి, అన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి కక్ష రాజకీయాలకు మనం పోవట్లేదు. నా రిక్వెస్ట్ మీకు అందరికీ నిదానంగా అయినా నిలకడగా అన్నీ వస్తాయి, అన్నీ జరుగుతాయి. మేము మా వంతుగా నేను నాని గారు మేము ఇక్కడే మీకు అందుబాటులో ఉంటాం. ఇట్లా మళ్ళీ ఓటు వచ్చినప్పుడు వచ్చిన ఓటే నన్ను అడగము. ఇప్పుడు కూడా అదే ఎందుకు వెళ్తా ఉన్నారు, ఎందుకు తిరుగుతా ఉన్నారు అని అడుగుతా ఉన్నారు. ఎలక్షన్ అయిపోయింది కదా ఏం పని అని. లేదు, మేము ఇది చేసాం, ఓటేసినందుకు థ్యాంక్స్ చెప్పాలి, మేము ఈ పనులన్నీ చేసాం, ఇంకా రాబోయే కాలంలో ఈ పనులన్నీ చేస్తాం తల్లి అని చెప్పడానికని నేను వచ్చా. సరేనా? సో మన సిబిఎన్ గారు మన మహిళల కోసం కొన్ని స్కీమ్స్ పెట్టాయి. మనం అది ఏదైనా ఎవరైనా తీసుకుంటున్నామా? సంఘాల్లో ఉత్త లోన్స్ తీసుకునేది మాత్రమే కాకుండా శ్రీనిధి, ఉన్నతి అని, సీడ్ క్యాపిటల్ అని, ఓఎన్డీసీ అని, ఎంఎస్ఎంఈ వ్యాపారాలకి లోన్స్ అని, పెట్టుబడులకి 35% రాయితీ అంటే సబ్సిడీతో ఇస్తున్నారు. మనం ఎవరైనా తీసుకున్నామా? అది ఎవరు తీసుకోలేదా? దానికి కూడా భయం ఏంటంటే ఏం తీసుకోవాలి, ఏం చేయాలో తెలీదు, అప్పు ఎందుకు తీసుకోవాలో తెలీదు, రేపు మళ్ళీ అప్పు ఎట్టగట్టగలుగుతామో తెలీదు, మనం ఏదో రేపు వ్యాపారం పెడితే జరుగుతుందో లేదో తెలీదు. ఆ అనిశ్చితలో ఆ భయంలోనే ఉన్నాం మనం. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం లోన్లు తీసుకున్నా తీసుకోకపోయినా అట్లీస్ట్ మనకి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. టైలరింగ్ అని, జూట్ బ్యాగుల తయారీ అని అలాంటి ట్రైనింగ్స్ ఇస్తుంది గవర్నమెంట్. నేను ఇక్కడ ఉన్న మహిళల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మన ఇంట్లో మన ఖాళీ ఉంటాం, ఆ టైంలో మన ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు ఉచితంగా. అండ్ ఉచితంగా మనకు టైలరింగ్ మిషన్ కూడా ఇస్తున్నారు. మనం దయచేసి నమోదు చేసుకుందాం, ట్రైనింగ్ తీసుకుందాం. వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు మనకు. సర్టిఫికేట్ ఇచ్చాక మనకు మిషన్ కూడా ఉచితంగా ఇస్తారు. అలాగే మనం ఏదైనా రేపు ఇంట్లో కుట్టుకోవచ్చు, నలుగురు కలిసి ఒక టైలరింగ్ షాప్ పెట్టుకోవచ్చు, అలాంటివి ఉన్నాయి. జూట్ బ్యాగులు కుట్టడానికి తయారు చేసేదానికి శిక్షణ ఇస్తారు ఉచితంగా. వాటికి పేర్లు నమోదు చేసుకోండి, ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. మన వంతుగా మన చంద్రబాబు నాయుడు గారు అంటే మన సీఎం గారు చెప్పినట్టు ప్రతి మహిళ ఇంట్లోనే కూర్చొని ఒక వ్యాపారవేత్తగా తయారు కావాలి, కనీసం 10,000 రూపాయలైనా సొంతంగా సంపాదించుకోవాలి అనేది ఆకాంక్ష. ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలు వస్తాయి తల్లి, వాటికి అది జరుగుతా పోనీయండి. మనం అనేవాళ్ళు మనం ఎలాగ ఫైనాన్షియల్గా ఆర్థికంగా నిలకడగా ఒకరి మీద ఆధారపడకుండా సంపాదించాలి అనేది. సో ప్రభుత్వం ఈ వెసులుబాటు ఇచ్చింది మనకు. ఇది కాకుండా ఇంట్లో తయారు చేసే ఉత్పత్తులు అంటే వ్యాపారానికి మనకు ఆల్రెడీ షాప్ ఉంటే కూడా దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి లోన్స్ ఇస్తున్నారు. ఇంట్లో మనం పొళ్ళు, పచ్చళ్ళు, ఊరగాయలు చేసుకొని కూడా ఆన్లైన్లో పెట్టి సేల్ చేయడానికి ఓఎన్డీసీ అనే ఒక పోర్టల్ ఒకటి ఉంది. మనం ఎక్కడో పోయి డబ్బిచ్చి మా వస్తువుని ఎట్ట అమ్మాలి అని చూడవలేదు తల్లి. ప్రభుత్వం ఈ స్వయం సంఘాలకు గాను సపోర్ట్ చేస్తూ మనకే ఉన్న ఐడెంటిటీతో నమోదు చేసుకోవచ్చు. కొనడం, అమ్మడం అన్ని కూడా ఇంట్లో నుంచో ఫ్రీగా మనం చేసుకునే వెసులుబాటు ఉంది. సో అలాంటి వాటి కోసం కొంచెం ముందుకు రండి. అట్లీస్ట్ కొందరైనా, మనకి చాలా మందికి ఆలోచనలు ఉంటాయి కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నాం మనం. మీకున్న డౌట్స్ చెబితే కూడా ఇక్కడ ఏపీఎం గారు ఉంటారు. అన్నయ్య ఏదని చెప్పాలా? ఏపీఎం గారు ఉంటారు, మన సీసీ గారు ఉంటారు. ప్రతి చోట నేను సీసీఎం గారిని, ఏపీఎం గారిని రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి మీటింగ్కి. ఎందుకంటే నాకు సహాయ సహకారాలు కావాలి. ఏం జరుగుతోంది, ఎంతమంది సంఘాల్లో ఉన్నారు, ప్రభుత్వం ఏ రకంగా చేయూతనిస్తుంది అని వాళ్ళు మాత్రమే మనకు చెప్పగలుగుతారు. సో ప్రతి మీటింగ్కి అన్నని నేను పిలిపించుకొని
మన సంఘాల వాళ్ళకి మీరు ఉన్నారు నేమ్స్ నమోదు చేయండి అని ఇలా చేస్తూ పోతుంటే ఏం జరుగుతుందంటే గత ఎమ్మెల్యే వాళ్ళ పైన కేసులు పెట్టారు. ఆమె మీటింగ్లకి ఆమె సుధారెడ్డి మీటింగ్లకి మహిళలంతా తీసుకొని వస్తూ ఉన్నారు అని. అవసరమా? ఇదే అధికారులు వాళ్ళ దగ్గర కూడా పనిచేశారు కదా. ఇప్పుడు మనం పిలుచుకొని వచ్చి వాళ్ళలాగా పూలు జరించుకోను టైం వేస్ట్ చేయను ఎలక్షన్ క్యాంపెయిన్ చేయట్లేదు. ప్రభుత్వం ఇచ్చిన పథకాల్ని ప్రభుత్వం చెప్పిన వాటిని ప్రజలకు చేరవేసే బాధ్యత తీసుకుంటా ఉన్నాం. చాలా చోట్ల కుట్టు మిషన్ ఇస్తా ఉన్నారని కానీ నమోదు చేసుకోవాలని కూడా తెలియదు అంటున్నారు కదా. మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా రావట్లేదు. సో నో 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 నేనేమంటున్నానంటే పాతని వదిలేయండి అమ్మా. మీరు అన్ని పాతవన్నీ వదిలేసేయండి. మీరు ఇప్పుడు కొత్తగా మీరు నమోదు చేసుకోండి. అప్పుడు నేర్చుకున్నామో మాకు అప్పుడు ఈ లేదో ఇంకోటి అప్పుడు నేర్చుకుంటే ఇప్పుడు ఇవ్వండో అది వదిలేయండి. పాతవన్నీ వదిలేసేయండి. చాలా మంది నాకు వచ్చి అమ్మ నేను సంవత్సరం నుంచి ఉన్నా 2 సంవత్సరాల నుంచి ఉన్నా అంటే పాతది మనకు వద్దు. మనం ఏం చేయలేము. అప్పుడు ఎవరున్నారు ఏం చేయలేము. ఇప్పుడు కూడా స్థిరంగా సుస్థిరంగా రాబోయే కాలంలో కూడా మనకి ఏది మంచిదో స్వేచ్ఛగా ఎట్ట బ్రతకగలుగుతామో ఆర్థికంగా ఎలా మనకు ఆడవాళ్ళకి చేయూతనిస్తారో ప్రభుత్వం తర్వాత ఎట్ట మనం వ్యాపారం చేసుకోవచ్చో వాళ్ళని ఎంచుకొని మీరు ఓట్లేయండి. అది దానికి చాలా టైం ఉంది. నేను ఇప్పుడు చెప్పడం ఏంటంటే ప్రభుత్వం మీరు అంతకుముందు టైలరింగ్ నేర్చుకుని కూడా వదిలేసేయండి. ఇప్పుడు ఎన్రోల్ అవ్వండి, అప్లై చేసుకోండి. దానికి ఒక క్రైటీరియా ఉంది. మీకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి మిషన్ కూడా ఇస్తారు. ఏంటంటే ఈరోజు మీరు వర్క్ నేర్చుకోండి. ఒక స్కిల్ ఒక వర్క్ నేర్చుకుంటే ఏదో ఒక అవకాశం వస్తుంది మనకు. ప్రభుత్వం ఒక టైలరింగ్ సెంటర్ పెట్టచ్చు, ఇంకోటి పెట్టచ్చు. అట్లీస్ట్ మన ఇంట్లో అయినా మన పిల్లల బట్టలైనా కుట్టుకోవచ్చు. సో మీరు పాత వదిలేసి ఇప్పుడు నమోదు చేసుకోండి అన్నా. 110 ఈ కాలనీలోనా? ఓ గ్రేట్. 118 మందిని నమోదు చేసుకుని ఉన్నారంట. సో స్టార్ట్ అవుతాయి మన క్లాసెస్ కూడా, ట్రైనింగ్ క్లాసెస్ కూడా. దాంట్లో 4 గంటలు 6 గంటలు 8 గంటలు ప్రకారం ఉంది. 3 బ్యాచ్లుగా ఉంది. అంటే మనకి ఇంట్లో హస్బెండ్ కంటే ఎక్కువ బాధ్యత మనమే మోసేది. కుటుంబ భారం అంతా మందే కదా. సో మనము భర్తను చూసుకోవాలి, ఇంట్లో పిల్లలు చూసుకోవాలి, అత్తమామలు చూసుకోవాలి, అన్ని బాధ్యతలు. ఇంటికి వచ్చి గెస్టులను చూసుకోవాలి, మళ్ళీ సంఘంలో లోన్ తీసాలి, లోన్ కూడా కట్టాలి. సో మనకే ఎక్కువ బాధ్యత ఉండేది. మనం ఫ్రీ టైం 4 hours 6 hours 8 hours ఉంది ట్రైనింగ్. ఆ బ్యాచెస్ లో నమోదు కండి, నేర్చుకొని ఉచితంగా మనకు మిషన్స్ ఇస్తుంది ప్రభుత్వం. అది చేద్దాం, సరేనా? ఇక్కడ ఇంకెవరైనా ఓఎన్డీసీలో నమోదైనారా? ఎవరో ఒక నమోదైనట్టు ఉన్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారన్న? పచ్చళ్ళ. ఓ సూపర్. ఎవరు రాలేదా? మనం ఇప్పుడు కూడా సీజన్ బట్టి టొమాటో ఊరగాయో ఆవకాయ పెడితే నెక్స్ట్ ఎండాకాలం వరకు మనం పెడతామా లేదా? సంవత్సరం రోజులు దానిలో ఏమి మనం కలపం కదా. ఏది చెడిపోకుండా ఉండడానికి దాని ఏమంటారు ప్రిజర్వేటివ్స్ అవన్నీ బయట బాటిల్స్ లో ప్యాకెట్లో ఫ్యాక్టరీ నుంచి వచ్చే వాటిలో కలుపుతారు. మనం ఇంట్లో చేసుకునే తరాలుగా చేస్తున్నారు మన అమ్మమ్మోళ్ళ తాత. మనకు తెలిసినప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి చాలా వరకు మనం కూడా నేర్చుకున్నాం. ఈసారి వేసి జాడీలో పెడితే సంవత్సరం రోజులకు ఉంటుంది కదా చెడిపోకుండా. దాన్నే ప్యాకెట్ రూపంలో వేసి మనం ఆన్లైన్లో సేల్ చేస్తాం అంతే. అది మనం ప్రాక్టీస్ చేసుకుందాం. ఎవరు ఏం పెట్టినా సేల్ అవుతుంది ఇంట్లో ప్రోడక్ట్స్. మేము పెట్టే సేల్ కాదని ఏం లేదు. మనం ఇంట్లో ఎలా చేస్తామో అలా క్లీన్గా చేసుకొని ఒక ప్యాకెట్ మీద 10 రూపాయలు రానియండి, ఓ రోజుకి 5 ప్యాకెట్లు అమ్ముడవుతాయి రానియండి. ఈరోజు 50 రూపాయలు వస్తే ఒక నెలకి ఒక రోజుకి 100 రూపాయలు వస్తే మళ్ళీ 500 అవుతుంది, 1000 అవుతుంది. ఏ బిజినెస్కైనా 6 నెలలు టైం కింద మీద పడితే స్థిరంగా 6 నెలల తర్వాత మనకి ఇన్కమ్ వస్తుంది కదా. సో అట్లా ఎన్ని పొళ్ళు రావు మనకు. సో అలాంటివి చెయ్యండి. ఒక గ్రూప్లో 4 కలిసో 4 ఫ్రెండ్స్ కలిసో అలాంటివి ఎంకరేజ్ చేయడానికి నేను మెయిన్ మీటింగ్ కూడా ఇక్కడ నేను పెట్టుకునేది. చెయ్యాలి, ఆధారపడకూడదు. ఎవరో వస్తారు, ప్రభుత్వం వస్తుంది, అవి చేస్తుంది, ఇది చేస్తుంది, ఉద్యోగాలు అడుగుతున్నాం, ఉద్యోగాలు లేవు. అప్పటికి మనం అటు ఇటు ఉద్యోగం రావాలంటే ఎట్లా? ఏదో ఒక సంస్థ వస్తే అప్పుడు ఉద్యోగాలు వస్తాయి. ఆ సంస్థ రావాలంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి. అట్లా మన వంతు మనం వ్యాపారం చేసి మన కుటుంబానికి చేయూతగా ఉందాం. ఆ పనులను ఎవరు చేస్తారు అనకండి.
కొద్ది మంది అన్న ఇక్కడ ఉండే ఈ పంచాయతీలో ఉండేవాళ్ళు కనీసం 5 మందో 10 మందో వస్తే 6 నెలలకో సంవత్సరాలకు వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. లేదు మేము నేర్చుకున్న చోట మీరు ప్యాకింగ్ జాబ్ ఇవ్వండి నాకు, మీరు ఊరగాయలు చేస్తున్నారు అనుకోండి, మీరు ఊరగాయలు చేయాలి నాకు ప్యాకింగ్ చేస్తాను, మళ్ళీ మీరు చేస్తారు, అట్లా మనమే 5 మందికి ఉద్యోగం ఇవ్వచ్చు కదా. సో అలా ఎదగాలి ప్రతి గృహిణి కూడా. సో ఈ మీటింగ్ తర్వాత ఏది చిన్న అంటారు, వాళ్ళు చేయకపోతే నేనే చేసుకుంటానని చెప్తారు. ఊడ్చే పని నుంచి డ్రైవింగ్ వరకు అన్ని పనులు నేనే చేసుకుంటాను. ఇది చేయబోతారా లేదా అని, చేయకపోతే నేనే చేసుకుంటాను. అట్లా నామోషి పడాల్సింది లేదు. మనిషి ఎప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే సక్సెస్ అవుతారు. ఎవరో వచ్చి చేయాలి అంటే ఎదురు చూసుకొని కూర్చోవాలి వాళ్ళు వచ్చేంత వరకు. సో మనం మారుదాం. అండ్ జూట్ బ్యాగుల తయారీ దయచేసి నేర్చుకోండి. టైలరింగ్తో పాటు ఆ క్లాస్ కూడా పెడతారు. జూట్ బ్యాగ్స్ మోస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు. అంటే ఎప్పటి నుంచో ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేయాలి అందరూ కూడా. సో ప్లాస్టిక్ బదులుగా ఇప్పుడు జూట్లు వచ్చినాయి, పేపర్లు వచ్చాయి. అది నేర్చుకుందాం. మనం ఏం పెట్టుబడులు పెట్టబడలా. మనము మెటీరియల్ కొనాలా, ఎవరికి అమ్మాలా, ఏం చేయాలా ఆ టెన్షన్ కూడా మనకు లేదు. ప్రభుత్వం నుంచే చాలా NGOs ఉన్నాయి. వాళ్లే తెచ్చి మనకు మెటీరియల్ ఇస్తారు, వాళ్లే మోడల్స్ ఇస్తారు, డిజైన్ ఇస్తారు, వాళ్లే తీసుకెళ్ళిపోతారు. ఒక పీస్ కింద అని కూడా ఇస్తారు. అండ్ పేపర్ ప్లేట్ మేకింగ్ అది కూడా దయచేసి చేయండి. మనం భయపడకండి. మీరెవరు మీకు డౌట్లు వస్తే ఈ మీటింగ్ తర్వాత వచ్చి అడగండి, ఇది ఎట్లా అది ఎట్లా అని అడగండి. గైడ్ చేయడానికి ప్రభుత్వం తరఫున నుంచి APM గారు ఉన్నారు, CCM గారు ఉన్నారు. ప్రభుత్వం ప్రతి మండలానికి నియమించింది. సో వాళ్ళ సహకారంతోనే వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్తోనే నేను మీకు అన్ని వచ్చి చెప్తూ ఉన్నా. ఓకేనా? ఎవరు ఒక్కరన్నా ఒక అడుగు ధైర్యంగా రండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఓకేనా? యా, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి చాలా పెద్ద ద్రోహం మనకి జరిగిండేది నియోజకవర్గం అంతా. అయితే అవుతుందనాలా, కాదంటే కాదనాలా. ఇప్పుడు మీరు అడిగితే కూడా మీకు నేను చెప్తున్నా, నిదానంగా అయినా వస్తాయని చెప్తుండా. ఏది ప్రభుత్వ పథకాలు 6 నెలలకు వస్తుందో సంవత్సరంకి వస్తుందో వస్తుందమ్మా ఖచ్చితంగా. కానీ మీకు ఓట్లు ఉంది కదా అనేసి ఓట్లు వేయాలనేసి దొంగ పట్టాలు తెచ్చిలా. ఈ నియోజకవర్గం అంతా ఏం జరిగింది, ఎలక్షన్ కరెక్ట్గా 10 రోజుల ముందు బస్సులుగా మిమ్మల్ని వేసుకొని వెళ్ళి అక్కడెక్కడో వేరే కాళహస్తి నియోజకవర్గానికి వెళ్ళి మీ సైట్ ఇది అని ఓరోరికి ఒక అట్టముక్కలు రాసి ఇచ్చేశారు కదా. ఈరోజు మనకు అక్కడ సైట్ లేదు, నేల లేదు, మనకు అసలు అక్కడ ఏ పట్టాలు లేదు. కనీసం 1000 మందిలో 200, 300, 500 మోసం అంటే నమ్మి ఓట్లు వేసేస్తారు కదా, ఆ దీంతో ఇచ్చేసారు. కానీ వాళ్ళకి తల్లి నేను చెప్పేది 30 సంవత్సరాలుగా మేము లేము, 30 సంవత్సరాలుగా తెలుగుదేశం ఎమ్మెల్యే లేదు, 10 సంవత్సరాలు మీరు 2 సార్లు ఎమ్మెల్యే ఎవరినో నమ్మి గెలిపించుకున్నారు, మోసపోయినారు. కాబట్టి ఈ రోజు మాకు అవకాశం ఇచ్చారు. మేమే రోజు మిమ్మల్ని మోసం చేయలా, మీకు ఉన్నది లాక్కోలా. మీరు అడిగితే మీకు ఇంకా మేము సహాయం చేయబోతాం. ప్రభుత్వమే పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వమని చెప్పింది, సర్వే చేయమని. ఇప్పుడు నేను మీకు చెప్పేది, ఆ దొంగ పట్టాలు ఎవరో మీకు ఇచ్చి మోసం చేశారు గత ఉండే ఎమ్మెల్యే. ఇప్పుడు నిజంగా మీకు అర్హత ఉండి కూడా మీకు ఇల్లు ఇవ్వాలి, ఇళ్ళ పట్టా ఇవ్వాలి అంటే మీకు రాదు. ఎందుకంటే మీ ఆధార్ కార్డు కొడితే, మీ పేరు కొడితే మీకు ఇళ్ళ పట్టా ఇచ్చినట్టు వస్తుంది ఆల్రెడీ. ఇది ఈ నియోజకవర్గంలో జరిగిన అతి పెద్ద దారుణం, మోసం. ఇది అది లేదమ్మా, అక్కడ లేదు, అక్కడ పట్టాలు లేవు. చిందేపల్లిలో ఇచ్చింది కాదు తల్లి, ఆ చిందేపల్లిలో కూడా లేదు. చిందేపల్లిలో ఇంత జాగా అనుకోండి, ఈ జాగా పైన ఒక 10 కదా, ఆ మాత్రం మీరు తెలుసుకుంటే చాలు. ఇట్లా ఉండేదాన్ని చూసి 10,000 మందికి ఈ స్టేజ్ అంత భూమిని 10,000 మందికి పట్టాలు ఇచ్చేసారు ఆడవాళ్ళకి అందరికి. వాళ్ళు అమ్మ మీకు ఏది ఇవ్వలేదు. నేనేం చెప్తున్నా, వాళ్ళు కోర్టు కేసారు ఇది మాది అని, మీకు స్థలమే లేదు. మీరు మైక్ ఇస్తా మాట్లాడుతారు, అందరూ వినాలా.
నేను మీకు మళ్ళా చెప్పేది ఏమంటే, పులివర్తి నాని గారు అనేవాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం అనేది చంద్రగిరిలో 5 ఎలక్షన్ల తర్వాత 25 అయిపోయి 30వ సంవత్సరం 6వ ఎలక్షన్కి గెలిపించారు. తెలుగుదేశం ఎమ్మెల్యేని మీరు అడిగేదాంట్లో తప్పు లేదు. నేను మీకు చెప్తాను చూడండి, మీరు అడిగేదాంట్లో తప్పు లేదు. కొట్లాడితే వేస్ట్. అడిగితే నేను మీకు సమాధానం చెప్తా. ఉండండి అమ్మ, కాసేపు ఉండు, నేను మాట్లాడి నాకు ఇస్తూ కాసేపు ఉండండి. 30 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే లేదు. మీరు 10 సంవత్సరాలు అంటే ఈవెన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అరుణక్క గారు ఉన్నప్పుడైనా పనులు జరిగినాయి. ఆమన్నా రోడ్లు వేసినారు, మంచి పనులు చేసినారు, ఓ సంస్థ పెట్టారు, ఉద్యోగాలు ఇచ్చారు, అన్ని చేశారు. గత 10 సంవత్సరాలుగా చెవిరెడ్డి గారే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏ రోజైనా నిలదీశారా, అడిగారా? ఇప్పుడు వాళ్ళు చేసిన ద్రోహం ఏంటంటే, మీ పేరు కొడితే మీకు పట్టా ఉన్నట్టు వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం మీకు పట్టా ఇమ్మని చెప్తే మీకు అక్కడ లేదు, ఇక్కడ రాదు. నేనేం చేయాలి? అది సమస్య. ఇంకొకటి, మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. అమ్మ కాసేపు ఉండండి, తర్వాత చేద్దరు, కానీ కాసేపు ఆగదు. కాసేపు 10 minutes ఆగదు, డిస్టర్బ్ అవుతుంది మీటింగ్. మీరు ఇంకోటి, ఏ రోజైనా అసెంబ్లీకి పోయిండేది గత 5 సంవత్సరాల్లో సమస్యల గురించి మాట్లాడేది చూసారా? బూతులు తిట్టేది చూసారా? విమర్శించేది చూసారా? ప్రజా సమస్యలు మాట్లాడుతున్నారా? బూతులు తిట్టే అసెంబ్లీని చూసారు కదా. మనస్ఫూర్తిగా ఏ పార్టీకి సంబంధించినా మీరు ఒప్పుకోవాలి, అసెంబ్లీలో ఒక పవిత్రమైన స్థలం అది. ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోవాల్సిన చోట అవమానించేది, అవహేళన చేసేది చేశారా? సమస్యలు మాట్లాడినారా? ప్రజా సమస్యలు. గత ఎమ్మెల్యే కూడా ఉన్నారు ఇక్కడ 5 సంవత్సరాలు. ఏ రోజైనా మా చంద్రగిరికి ఇది కావాలని అడిగారా? ఇదే ఇప్పుడు అసెంబ్లీ నడుస్తోంది, లైవ్ పోతోంది. ఎక్కడైనా వెకిలి చేష్టలు కానీ, బూతులు మాట్లాడేది కానీ, విమర్శించేది చూస్తా ఉన్నారా? ప్రజా సమస్యలు మాట్లాడేది చూసారా? అదే మన చంద్రగిరికి వస్తే, మన చంద్రగిరిలో మొట్టమొదటిసారిగా గెలిచిన మన నాని అన్న గారు మొన్న మాట్లాడినారు అసెంబ్లీలో, విన్నారా? మన ల్యాండ్స్ గురించి అడిగారు. ఎవరు ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. ఎప్పుడెప్పుడో మనం ఇల్లు కట్టుకున్నాం ఇక్కడ, మనకి పట్టాలు ఇవ్వాల, అది ఆ భూమి ఈ భూమి అని చెప్పి ఇవ్వకుండా ఉన్నారు. సో నాని గారు మొన్న అసెంబ్లీలో ఈ సీఎం గారి దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్లారు. మా చంద్రగిరి నియోజకవర్గంలో సాయినగర్, లింగేశ్వర, అవిలాల, ఓటేరు, ఇలా చాలా చోట్ల ఇల్లు కట్టేసుకున్నారు మంగళం అంతా. కానీ మనకు హక్కు లేదు, మన ఇంటి పైన మనకు పట్టా ఇవ్వలేదు, ఏమీ లేదు. అది ఇస్తే ఏమవుతుంది? లోన్ తీసుకుందాం, పిల్లల చదువులకి చేసుకుందాం, అలా చేసుకోగలుగుతాం. సో వాళ్ళకి ఆ హక్కు కల్పించండి, రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి, ఏకైక వ్యక్తి మన పులివర్తి నాని గారు. సో మీరు అదన్నీ గుర్తించాలి. మనం ఆడవాళ్ళం, మనం అంతా, అందరికి తెలివితేటలు ఉన్నాయి, చదువు సంధ్యలు ఉన్నాయి. ఎవరు ఏమని చూస్తూ ఉన్నారు? మేము ఎవరిని మోసం చేయలా. మేము వచ్చి 5 నెలలు అయింది. 5 నెలలు నేను ఇంత ధైర్యంగా మీ ముందుకు వస్తా ఉన్నాను అంటే మేము ఎవరిని మోసం చేయలా, చేయబోము. నాకు ఆ వాయిస్ ఉంది. నేను మీకు బిర్యానీలు ఇచ్చి ఓటేయమన్నా, దొంగ పట్టా ఇచ్చి ఓటేయమని చెప్పము. ఏది ఉందో అది చేసి మీకు చూపిస్తాం. నేను మీకు చెప్పేది కూడా, ఇప్పుడు మీకు ఇచ్చిన ఇళ్ల పట్టాలని ఏ రకంగా దొంగ పట్టాలని ఇచ్చిందని సవరించాలో మనకైతే తెలియలా. ఇది చాలా పెద్ద విషయం అవుతుంది. ఎందుకంటే క్యాన్సిల్ చేస్తే మీకు కొత్తది ఇవ్వగలుగుతారు. అది ఉన్నంత వరకు సిస్టమ్ కూడా తీసుకోదు, మీకు ఆల్రెడీ ఉందని చూపిస్తుంది. అట్లా మన నియోజకవర్గంలో ఉండే మహిళలు మోసపోయారు. అది గుర్తించుకోవాలి మీరు. దానికి ఏం చేయాలనేది కూడా మనం సీఎం గారితో మాట్లాడాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఉన్న ప్రతి మహిళకి నేను ఇలా ప్రజల్లోకి వస్తూనే ఉంటాను. ఇది నా బాధ్యత. ఒక ఓటర్గా, సాటి మహిళగా నన్ను నమ్మి ఓటేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను మీరిచ్చిన సమస్యల్ని, మీరు చెప్పేటివన్నీ ఇంటికి తీసుకెళ్లి నాన్నగారి టేబుల్ మీద పెడుతుంటాం. ఎందుకంటే సూక్ష్మంగా వెళ్ళాలనేది మన ఆలోచన. ఇక్కడ ఏం జరుగుతుందో మాకెడ తెలుస్తుంది ఇంట్లో ఉంటే. ఇప్పుడు నాన్నగారు ఒక రోజులో ఈ 2-3 గంటలు ఇక్కడ స్పెండ్ చేయలేరు. ఈరోజు తెల్లవారితో 9కి వెళ్తే ఆయన ఇందాక 1 hour ముందు వచ్చారు. 7 పనులు చేసి చిన్నగొట్టిగా వెళ్ళారు. ఈ ఓపెనింగ్, ఆ ఓపెనింగ్ అన్ని నిర్విరామంగా పనులు చేస్తూ ఉన్నారు. సో నేను చేదోడు వాదోడుగా ఉండాలి. ఈ నియోజకవర్గంలో నేను ఉండనే ఉంటాను. మీ మధ్యకి ప్రతి 6 నెలలకి నేను ఒక్కసారి వస్తూనే ఉంటాను. సరేనా? సో వన్స్ అగైన్ ఇక్కడ ఉన్న అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అలాగే పనున్న వాళ్ళు
బయలుదేరొచ్చు. నాతో మాట్లాడాలో సమస్యలు చెప్పాలంటే నేను నోట్ చేసుకుంటాను. ఈ మీటింగ్ అయ్యాక 1 by 1 రండి, నేను మాట్లాడతాను. ఒకవేళ అమ్మ మీరు మాట్లాడదలుచుకుంటే అమ్మ మైక్ ఇవ్వండి. ఓఎన్డీసీ గారు వచ్చారా? ఉండండి ఉండండి అమ్మ, ఉండండి అమ్మ, రండి. నమస్తే, హ్యాపీ. నాకు చాలా సంతోషం. ఒక మీటింగ్ ఒకరు దొరికితే కూడా అట్లే మురిసిపోతాను నేను. ఉపయోగించుకుంటున్నారే మన మహిళలు అని. సో ఇక్కడ రండి. పచ్చడి నాకేం తెలియదు. సో మీరు చెప్తారా మీరు ఏం చేస్తున్నారు అనేసి. ఏంటండి నా మైక్ ఇస్తాను. రెడ్డి గారికి మైక్ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ దగ్గర రాలేదా? సభకు విచ్చేసిన సుధాకర్ రెడ్డి గారికి ఇక్కడ వచ్చిన మహిళలకి అందరికీ నమస్కారాలు. నేను పికిల్స్ తయారు చేస్తాను. పొడులు ఇంట్లోనే, కారం పొడులు, పసుపు పొడి, ధనియాల పొడి, అన్ని పొడులు, కరివేపాకు పొడి, మునగాకు పొడి, నువ్వుల పొడి, అన్ని హెల్తీ, అన్ని ఫస్ట్ క్వాలిటీలోనే రెడీ చేస్తాను. హలో, అన్ని పొడులు తయారు చేస్తాను. ఎవరైనా ఆన్లైన్లో పెట్టుకొని చేసుకోండి. ప్రతిదీ ఫస్ట్ క్వాలిటీ. అదే సంఘం తరఫు నుంచి లోన్ తీసుకొని చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే వనీ పికిల్స్ అని పేరు మాది. కావాలంటే ప్రతిదీ గ్రూప్లో పెట్టున్నాం. వనీ పికిల్స్, వనీ పికిల్స్ అన్ని చికెన్, మామూలు అన్ని ఊరగాయలు మొత్తం చేస్తాము. పొళ్ళు కూడా, మిరప్పొడి కూడా ఎవరైనా చేసుకోవాలని ఉంటే పసుపు పొడి, మిరప్పొడి, ధనియాల పొడి అన్నీ స్వచ్ఛమైనటివి అన్నీ మేమే తయారు చేసి పంపిస్తాము. ఇంట్లోనే తయారు చేస్తాము. వీళ్ళు రాగి పిండి, అన్ని పిండిలు కూడా ఆన్లైన్లో పెట్టున్నాము. అన్ని గ్రూప్స్లో పెట్టున్నాము మన వనీ పికిల్స్ అని. నమస్కారం. అంటే మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారా? ఎప్పటి నుంచో ఉందా? ఎప్పటి నుంచి ఇంట్లో తయారు చేస్తారు? ఎస్, ఎప్పటి నుంచో తయారు చేసేవాళ్ళం మనం ఉంటామా, మనకి తెలియకుండానే. ఇప్పుడు మాకు కూడా ఇంట్లో ఫంక్షన్ ఉందంటే కొంతమంది ఉంటారు, బిర్యానీ చేసిస్తారు, పోళీలు చేస్తారు, మాకు ఇన్ని సమోసాలు కావాలంటే చేసి పంపిస్తారు. అది మనకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు వచ్చిన అదృష్టం ఏంటంటే ఆన్లైన్లో పెట్టడం. మనం ఇప్పుడు ఆన్లైన్లో, అందరూ ఆన్లైన్లో షాపింగ్ చేసేవాళ్ళే కదా. ఇక్కడ చిన్న వస్తువు నుంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలా షాపింగ్ చేసేవాళ్ళమే కదా మనం. సో ఇప్పుడు మనం చేసే వస్తువులకి ఆన్లైన్లో పెట్టుకునే వెసులుబాటు ఓఎన్డీసీ అనే దాంట్లో వచ్చింది. సో వాళ్ళు ఇన్ని చెప్పారు, ఇన్ని పొడులు మనం ఐట్ చేద్దాం, పెడదాం. సేల్ కాకుండా పోయేది ఏం లేదు. అది ప్రభుత్వం కూడా కొనుక్కుంటోంది. మన సంఘం తరపున తయారయ్యే ప్రతి వస్తువుని ప్రభుత్వం కూడా అమ్మే వెసులుబాటు, అంటే వ్యాపారం అంటే మన చేత కొనిపించేది కూడా చేస్తోంది. సో కొద్ది మంది అయినా ఇలాగ ఆదర్శంగా తీసుకొని దయచేసి బయటికి రండి. మన గృహిణిగా మనకి చేతగా ఏం లేదు, మనం అన్నీ చేయగలుగుతాం. సో మన పైన మనకి నమ్మకం పెట్టుకొని ధైర్యంగా ఒక అడుగు ముందుకేయండి. వీళ్ళని అడిగి కనుక్కోండి వీళ్ళు ఎలా చేస్తున్నారు, ప్యాకింగ్ ఎట్లా చేయాలి అని సహకరిస్తారు. ప్యాకింగ్ మనం కొరియర్ చేసినప్పుడు ఊడిపోకూడదు, నీట్గా ఉండాలి. మనం నమోదు చేసుకునేది కూడా ఫ్రీ, దానికేం మనం డబ్బు కట్టబడిన ఓఎన్డీసీలో కూడా. సో మీ పేరు పండరి గారిని అడిగి డౌట్స్ వస్తే తెలుసుకోండి. మన ఏపీఎం గారు ఉంటారు, సిసి గారు ఉంటారు. ఎనీ డౌట్ దయచేసి మీరు చేసుకొని నెక్స్ట్ నేను ఒక మీటింగ్ వచ్చే లోపల ఈ సాయినగర్ నుంచి మినిమం, నాకు ఎక్కువ ఆశలే, ఒక 5 మంది అన్నారు అయ్యింది బయటికి. 5 మంది మేడం మేము ఈ వ్యాపారం చేస్తా ఉన్నాం అనే ధైర్యంగా మీరు చెప్తే నాకు చాలా సంతోషం అవుతుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. రైట్.